వస్తుంది. కొంతమంది కొన్ని పైత్యాలు వచ్చినప్పుడు ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అని ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రాణాలకు ఎప్పుడు ఈశ్వరుడు లేదండి. మన ప్రాణాలకు మనకి ఈశ్వరత్వం లేదు. మనకి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇక్కడ సృష్టిలో అందరి ప్రాణాలకు ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు. ఆయన వల్ల ఆత్మరూపుడై ఉన్నాడు. కానీ ప్రాణములకు ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఆత్మ. ఉపనిషత్తు చెప్తోంది ప్రాణమే ఆత్మనుకుంటారు కొందరు మూర్ఖులు, ముందు దేహమే ఆత్మనుకుంటారు పరమమూర్ఖుడు. కాదండి, బుద్ధి ఆత్మ అంటేవాడు కొంత మూర్ఖుడు, ప్రాణమే ఆత్మనుడు మరికొంత మూర్ఖుడు అన్నాడు. దేహం ప్రాణం అపీంద్రియాన్ని చలా బుద్ధించ శూన్యం విధు అన్నాడు కదా. కానీ మనం ప్రాణం దాకా చాలా మంది వెళ్తారు. ఆత్మ ఏది అంటే దేహం అనుకున్నవాడు కొంత ఆలోచన చేస్తే ఆత్మ దేహం ఆత్మ కాదంటాడు, బుద్ధి ఆత్మ కాదంటాడు, ప్రాణం ఆత్మ అనుకుంటారు చాలా మంది. కానీ భగవంతుడు ప్రాణములకు కూడా ప్రాణం ఇచ్చేవాడు అన్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ ప్రాణస్య ప్రాణ పురుషుడు చెప్తుంది. కానీ ప్రాణములకు ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి. మన ప్రాణాలకు ఈశ్వరుడు, మనలో ఆత్మగా ఉన్న భగవానుడు అయినప్పుడు ఆ ఆత్మ యొక్క ఆనందం ఏదుందో అది ఆత్మానంద రూపిణి అని అమ్మవారు. అది ప్రాణేశ్వరానందిని అంటే ప్రాణములకు ఈశ్వరుడైనటువంటి ఆత్మ యొక్క స్వాభావికమైన ఆనంద శక్తి అమ్మవారు. కనుక అమ్మవారు అంటే ఆనందం అండి. అది ఆనందాల కలిగిన ఆవిడ పేరు. ఇది ప్రాణేశ్వరానందిని అనే మాటలో తాత్వికంగా చెప్పే రెండవ అర్థం. మొదటి అర్థంలో ప్రాణేశ్వరుడిని శివుడికి ఆనందం కలిగిస్తున్నది ఒక మాటలో తెలిసిపోయింది. అంటే కామ పరిపంక్తి కామిని కామేశ్వరి కామపీఠవ జగతే కామదుగా భవకమలే కామకలే కామకోటి కామాక్షి పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసిన్ని కుమారి కాచన మోహయితి కామజేతారం అంటాడు మూక కవి కామాక్షమును వర్ణిస్తే. కాంచీసీమలో ఒక ఆవిడ ఉంది, కాముణ్ణి జయించిన వాడిని కూడా మోహింపజేస్తుందండి ఆవిడ. ఆవిడ పేరు కామాక్షి అంట. అది ప్రాణేశ్వరానందిని అనే మాటలో ఉన్న గొప్ప విశేషం. ఇందులో మరొక అందమైన భావం ఉంది. ఇక్కడ ఎప్పుడు అమ్మవారిని తలంచుకున్నా అయ్యవారిని వెంటనే స్ఫురింపజేయాలి. ఇది సమయాచారం అంటారు. ఇక్కడ ఉత్తమమైన సమయాచారం, ఇద్దరి యొక్క సమత్వాన్ని చేసే ఆచారం సమయాచారం. సమత్వం, శివశక్తుల సామరస్యం. ఇది సామరస్య పరాయణ అనే మాటలో కూడా చెప్పుకుంటాం. శివశక్తుల సామరస్యం. అందుకే ఎక్కడికక్కడ అమ్మవారి గురించి చెప్తూ అయ్యవారిని స్ఫురింపజేయడం అనేది అద్భుత సంప్రదాయం. అందుకే లలితా శాస్త్రంలో వశిన్యాది వాగ్దేవతలు పనిచేశారు. చెప్తూ చెప్తూ మధ్యలో కామేశ జ్ఞాన సౌభాగ్య మార్గము ద్వయాన్విత అంటారు. కామేశ ధమాంగ సూత్ర సౌరికం ధర అంటారు. మధ్య మధ్యలో శివప్రియ, శివపర, నృడప్రియ ఇవంటూ ఉంటే ఆవిడ మురిసిపోతుంటుంది. ఇదంతా సమయాచారం.